సో బాక్స్ ఓపెన్ చేయగానే ఒక రీసైకిలబుల్ ప్లాస్టిక్ కేస్ ఉంది. దాంట్లో కంటెంట్స్ అన్నీ వచ్చినాయి మనకి. ఫస్ట్ చూడగానే మీకు ఒక క్విక్ స్టార్టర్ గైడ్, అలాగే సేఫ్టీ మాన్యువల్, దాంతోపాటు ఇయర్ టిప్స్, మెయిన్ కేస్, అలాగే ఛార్జింగ్ కేబుల్. ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్. సో ఛార్జింగ్ కేబుల్ లెంత్ వచ్చేసి 60 సెంటీమీటర్స్. సో నేను అంత ముందులో కొన్న ఇయర్ పాడ్స్కి ఛార్జింగ్ కేబుల్ చాలా చిన్నగా ఉంది. దిస్ లెంత్ ఈజ్ ప్రెటీ మచ్ ఫైన్. సో ఇయర్ టిప్స్ వచ్చేసి 3 pairs అని చెప్పారు. ఒక పేర్ వచ్చేసి ఇయర్ పాడ్స్కి ఉంటుంది, మిగిలిన 2 pairs కవర్లు మనం చూడొచ్చు. సో ఇప్పుడు యూజర్ మాన్యువల్ ఆర్ యూజర్ గైడ్ చూసేద్దాం. సో క్విక్ స్టార్టర్ గైడ్ అయితే చాలా ఈజీగా ఉంది. మీకు ఈజీగా అండర్స్టాండబుల్ వేలో అన్ని పిక్చోరియల్ ఫామ్లో, అంటే పిక్చర్స్తో మెన్షన్ చేశారు. మెన్యూ అంతా కూడా ఎలా వాడాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్, ఆపరేషన్స్. ఇవి టచ్ బేస్డ్ ఇయర్ పాడ్స్ కాదు, ఇవి వచ్చేసి మీకు బటన్ బేస్డ్ ఇయర్ పాడ్స్. సో దాని యొక్క కంట్రోల్స్ కూడా ఈ యొక్క మాన్యువల్లో మెన్షన్ చేశారు. అంటే సింగిల్ ప్రెస్ చేస్తే బటన్ ఏమవుతుంది, డబుల్ ప్రెస్ చేస్తే 3 times ప్రెస్ చేస్తే ఏమవుతుంది, కాల్ లిఫ్ట్ చేయటం ఎలాగా, వీటన్నిటికీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చూడొచ్చు, చాలా ఈజీ కూడా. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు సౌండ్ కూడా దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ పాడ్సే కాదు, మనము మోనోపాడ్, సింగిల్ పాడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కేసులో నుంచి సింగిల్ పాడ్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో దానికి కంట్రోల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, సింగిల్ పాడ్ యూస్ చేసేటప్పుడు కంట్రోల్స్ ఏంటని. ఇప్పుడు సేఫ్టీ మాన్యువల్ చూసేద్దాం. సేఫ్టీ మాన్యువల్లో కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. అదేంటంటే కేస్ని కింద పడేయొద్దు, అలాగే ఇయర్ పాడ్స్ కూడా కింద విసిరేయొద్దు, దాంతోపాటు దీన్ని డిస్మాంటిల్ చేయొద్దు, వాటర్లో సబ్మెర్జ్ చేయొద్దు. ఇది వాటర్ రెసిస్టెంటే, వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ ఇయర్ పాడ్స్ అండ్ కేస్. ఇయర్ పాడ్స్ వచ్చేసి కేస్ లోపలే ఉంటాయి. సో దీన్ని 2 ప్లాస్టిక్ బాక్స్తో ర్యాప్ చేశారు. అది ఎందుకంటే ఒక కారణం ఉంది. సో దీన్ని ముందుగా అన్రాప్ చేసేద్దాం. కారణం ఏంటంటే ఇది గ్లాసీ ఫినిష్, సూపర్ గ్లాసీ ఫినిష్ ఇది. సో ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే కాదు. బాటమ్ ఆఫ్ ద కేస్ ఛార్జింగ్ పోర్ట్, అలాగే ఒక యూటిలిటీ బటన్ ఉంటుంది. టాప్ ఆఫ్ ద కేస్ మీరు Soundcore సింబల్ చూడొచ్చు. సో లైటింగ్లో కనపడట్లేదు, కానీ నేను వైట్ కలర్ తీసుకున్నా కదా, సో ఆ లైట్కి ఇంకా బ్రైట్నెస్ ఎక్కువైపోయి మీకు డీటెయిల్స్ అంతగా కనపడట్లేదు. సో కేస్ అయితే సూపర్ గ్లాసీ, ఇట్ ఈస్ నాట్ స్క్రాచ్ ప్రూఫ్. స్క్రాచెస్ అయితే పడతాయి, నేను ఆల్రెడీ ట్రై చేశాను, అవి కూడా ఘోరంగా పడతాయి స్క్రాచెస్. అలాగే స్మచ్ ప్రూఫ్ కాదు, మీ ఫింగర్ ప్రింట్స్, మీ చేతికి ఏమన్నా ఆయిలీనెస్ ఉన్నా అది మొత్తం కేస్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇది మ్యాట్ ఫినిష్ ఇచ్చి ఉంటే బాగుండేది. బాటమ్ ఆఫ్ ద కేస్లో ఛార్జింగ్ పాయింట్, అలాగే ఒక యూటిలిటీ బటన్ ఉంది. ఆ బటన్ ఎందుకంటే కేస్ని రీసెట్ చేయొచ్చు. కేస్ ఓపెన్ చేయగానే సో 2 ఎయిర్ పాడ్స్ మీరు చూసారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ అక్కడ సింబల్స్ మెన్షన్ చేశారు. ఓపెన్ చేయగానే కొత్తలో మల్లెపూలాగా తెల్లగా ఉన్నాయి, అయితే కొన్ని రోజులకి మార్చిపోతాయి, అది ఫర్ ష్యూర్. సో కేస్ లోపల మ్యాగ్నెటిక్ డాట్స్ ఉన్నాయి. దాంతోపాటు కేస్ యొక్క లిడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లిడ్ అది. సో సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేయడం కొంచెం కష్టం, 2 hands యూస్ చేయాల్సిందే. ఇప్పుడు ఇయర్ పాడ్స్ చూసినట్లయితే ఇది చాలా లైట్ వెయిట్, అలాగే చాలా స్టైలిష్గా ఉన్నాయి. సో పైన ఇయర్ పాడ్స్ మీద చూడొచ్చు, మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పాడ్ మీద బటన్స్ ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద పాడ్ వచ్చేసి ఛార్జింగ్ డాట్స్, దాంతోపాటు ఒక మైక్ ఉంది. అలాగే సెకండ్ ఇయర్ పాడ్ కూడా సేమ్. సో ఇయర్ పాడ్స్ వచ్చేసి 10mm గ్రాఫీన్ డ్రైవర్స్. Soundcore లిబర్టీ 2లో అయితే డైమండ్ ఇన్స్పైర్డ్ డ్రైవర్స్, ఇందులో అయితే గ్రాఫీన్ డ్రైవర్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ పాడ్స్ వచ్చేసి AAC అలాగే SBC సౌండ్ మోడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో బటన్స్ అయితే అంత స్మూత్గా లేవు, మనం ఆ క్లిక్ సౌండ్ అనేది వినొచ్చు బటన్ ప్రెస్ చేసినప్పుడు. కొంచెం స్మూత్గా ఉంటే బాగుండేది బటన్స్ వచ్చేసి. బట్ ఓకే, 1799 రూపీస్కి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్: కేస్, 2 ఇయర్ పాడ్స్, ఛార్జింగ్ కేబుల్, అలాగే 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, సేఫ్టీ గైడ్, అలాగే యూజర్ మాన్యువల్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క వెయిట్ చూపిస్తాను, ఎంత లైట్ వెయిటో మీరు చూడొచ్చు. ఒకటి వచ్చేసి 4 grams, 2 కలిపితే 8 grams.
చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు, చెవిలో ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. సో కేస్తో కలిపి చూస్తే అరౌండ్ 47 grams. ఇట్స్ వెరీ లెస్. మనకంత చేతిలో అంత వెయిట్ కూడా అనిపించదు చేతితో పట్టుకున్నప్పుడు. నా దగ్గర ఇంకొకటి సౌండ్కోర్ లిబర్టీ 2 ఉంది. దాని ఒక్క పాడ్ వెయిటే 7 grams ఉంది. రెండు కలిపి 14 grams. దాని కేస్తో కలిపి చూస్తే అరౌండ్ 62 grams ఉంది అది. సో కాస్ట్ కూడా ఎక్కువే కాబట్టి వెయిట్ కూడా ఎక్కువే దానికి. సో ఇప్పుడు సౌండ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు బేస్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ మీరు విన్నారు కదా, బేస్ అయితే సూపర్గా ఉంది. అంటే బేస్ అప్ మోడ్లో లేకపోయినప్పుడు కూడా బేస్ ఈజ్ ఓకే. బేస్ అప్ మోడ్ ఆన్ చేస్తే ఒక 20% బేస్ అనేది బూస్ట్ చేస్తుంది. సో వినటానికైతే చాలా బాగుంది. సౌండ్ చాలా క్లియర్గా ఉంది. బ్యాలెన్సింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. సౌండ్ షిఫ్టింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ ఇయర్పాడ్స్ వచ్చేసి ప్యూర్ గేమింగ్ ఇయర్పాడ్స్ కాదు. లేటెన్సీ అయితే 1/4 సెకండ్ టు 1/2 సెకండ్ వరకు లేటెన్సీ ఉంది. సో ఇవైతే లో లేటెన్సీ గేమింగ్ ఇయర్పాడ్స్ అయితే కాదు. ఇందులో గేమింగ్ మోడ్ కూడా ఏం లేదు. ఈ ఇయర్పాడ్స్ వచ్చేసి సౌండ్కోర్ యాప్తో అయితే పనిచేయవు. అందులో ఆప్షన్ కూడా లేదు యాడ్ చేసుకోవడానికి. సో సౌండ్కోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వేస్ట్. ఇయర్పాడ్స్కి డైరెక్ట్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవటమే. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క అథెంటిసిటీ చూపిస్తాను. ముందుగా ఫస్ట్లో వీడియోలో చూపించే కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే దాని యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి దీని యొక్క అథెంటిసిటీ అనేది చెక్ చేస్తుంది. సో అది మీరు ఇప్పుడు చూడవచ్చు, ఈ ప్రోడక్ట్ అథెంటిక్గా కాదా అని. ఓకే, మనం కొంది అథెంటిక్ ప్రోడక్ట్, ఒరిజినల్ ప్రోడక్ట్, డూప్లికేట్ ప్రోడక్ట్ అయితే కాదు. సో ఇప్పుడు దీని యొక్క ఫుల్ రివ్యూ పాయింట్ బై పాయింట్ చెప్తాను. సో ముందుగా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీని బ్యాటరీ వచ్చేసి 10 minutes ఛార్జ్ చేస్తే 1 hour వరకు ప్లే టైం వస్తుంది. అంటే 20% ఆఫ్ ద బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇంకొకటి దీని కాల్స్కి కనుక యూస్ చేసుకుంటే అరౌండ్ 3 to 4 hours వరకు కాల్స్ వస్తుంది. అంటే డిపెండ్స్, మీరు వినే వాల్యూమ్ లెవెల్ని బట్టి ఉంటుంది. సో నేను ఒక గంట 20 నిమిషాలు కాల్ మాట్లాడాను. సో నాకు ఒక 30% అనేది అంటే బ్యాటరీ డౌన్ అయింది. సో మ్యూజిక్ వచ్చేసి అరౌండ్ 5 to 6 hours అయితే ఈజీగా వస్తుంది. అంటే మీరు 70% వాల్యూమ్లో వింటే కనుక 5 to 6 hours ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఇయర్పాడ్స్లో వాల్యూమ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. సో వాల్యూమ్ లెవెల్ అనేది కొంచెం పెంచాల్సి వస్తుంది. సో అందుకని 70% వాల్యూమ్లో టెస్ట్ చేశాను అది. సో 20% కంటే తక్కువకి వెళ్తే కనుక మీ ఇయర్పాడ్స్ అనేది అలారం రైజ్ చేస్తుంది, బ్యాటరీలో అని ఎవ్రీ 10 minutesకి ఒకసారి చెవులు అరుస్తూ ఉంటుంది. సో దీని డ్రైవర్స్ వచ్చేసి గ్రాఫీన్ డ్రైవర్స్, 10 mm గ్రాఫీన్ డ్రైవర్స్. దీని సౌండ్ మోడ్స్ ఆర్ సౌండ్ డ్రైవర్స్ ఏవి సపోర్ట్ చేస్తాయి అంటే ఏఏసీ అండ్ ఎస్బీసీ డ్రైవర్ సపోర్ట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు వచ్చే TWS అన్నిట్లో కూడా ఇవే సపోర్టింగ్లో మనం చూడొచ్చు. ఒక సౌండ్కోర్ లిబర్టీ 2కి అయితే మాత్రం యాప్టెక్స్ అనే ఇంకొక టెక్నాలజీ యూస్ చేశారు క్లియర్ సౌండ్కి. అందులో కొంచెం సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఎనీవేస్ కాస్ట్ దానికి దీనికి డబల్ ఉంది. సౌండ్కోర్ లిబర్టీ 2 అయితే ఇది 1799. ఈ కాస్ట్కి 2000 బిలోలో మీరు కొనాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్పాడ్స్. దానికి ముందులో నేను రివ్యూ చేసిన రియల్మీ బడ్స్ Q10 Neo కొందాము అనుకొని ఎవరికైనా ఆలోచన ఉంటే కనుక దాన్ని ఆఫ్ చేసి ఇది కొనుక్కోండి. దానికంటే ఇది చాలా బెస్ట్. ఇది దానికంటే సౌండ్ క్వాలిటీలో కూడా బెస్ట్. అందులో ఒక ఫీచర్ ఏంటంటే లో లేటెన్సీ గేమింగ్ ఒకటి పనికి వస్తుంది. మీరు మ్యూజిక్ లవర్స్ అయితే కనుక దిస్ ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ యూ. 2000 బిలో మీ బడ్జెట్ అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్. సౌండ్కోర్ అందుకనే లాంచ్ చేసింది. సో మార్కెట్ని గ్రాస్ప్ చేయడానికి తక్కువ రేట్లో కూడా లాంచ్ చేయాలని చెప్పి లాంచ్ చేశారు. ఇదైతే మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాంచ్ చూడలేరు, కానీ ఇది అమెజాన్ అరబిక్ సైట్లో అవైలబిలిటీలో ఉంది. అండ్ దెన్ ఇండియాలోనే అవైలబిలిటీలో ఉంది. మీరు బాక్స్ మీద కూడా చూడవచ్చు, అరబిక్లో రాసి ఉంది.
ఇంకొకటి దీని యొక్క సౌండ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ బ్యాలెన్సింగ్ అలాగే బేస్ వచ్చేసి సూపర్‌గా ఉంది. ట్రెబుల్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సో, వాయిస్ చాలా క్లియర్‌గా ఉంది. సౌండ్ షిఫ్టింగ్ అటు ఇటు మీకు సౌండ్ బ్యాలెన్స్ అవ్వడం కూడా చాలా బాగుంది. సో, చాలా క్లియర్‌గా ఉంది. మీకు అర్థమవుతుంది కూడా సౌండ్ ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి షిఫ్ట్ అయ్యే సౌండ్ ఉంటే అది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మ్యూజిక్ లవర్స్. అలాగే కాల్స్ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఏం లేదు. చాలామంది కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ కొంచెం తగ్గింది అన్నారు. మేబీ వాళ్ళకేమైనా ఫాల్టీ పీస్ వచ్చిందేమో. నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ ఇయర్ బడ్ వచ్చేసి 3 టైమ్స్ ట్యాప్ చేస్తే గనక లెఫ్ట్ ఆర్ రైట్ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే బేస్ అప్ మోడ్ అనేది ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మళ్ళీ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే నార్మల్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సింగిల్ ట్యాప్స్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్. రైట్ వచ్చేసి వాల్యూమ్ అప్, లెఫ్ట్ వచ్చేసి వాల్యూమ్ డౌన్. సో, ప్లే పాజ్ చేయాలంటే సాంగ్‌ని డబుల్ ట్యాప్ చేస్తే ప్లే పాజ్ అవుతుంది. సో, ఈ ఎయిర్‌పోడ్స్‌ని మనం టర్న్ ఆఫ్ చేయొచ్చు, టర్న్ ఆన్ చేయొచ్చు బటన్‌తో. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అరౌండ్ 8 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ పట్టుకుంటే టర్న్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ అలాగే 8 సెకండ్స్ పట్టుకుంటే 8 ఆర్ 5 సెకండ్స్ పట్టుకుంటే టర్న్ ఆన్ అయిపోతుంది. చెవులో అయితే ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు మీకు. 5 to 6 అవర్స్ ఈజీగా మీరు దీన్ని చెవికి వేసుకొని ఉండొచ్చు. ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. చాలా లైట్ వెయిట్ కాబట్టి మీకేమీ ఇబ్బందిగా కూడా అనిపించదు. ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. కావాలంటే డబుల్ ట్యాప్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే కట్ అవుతుంది. ఇంకొకటి పాడ్స్ అనేది ఎప్పుడైతే లో బ్యాటరీ అయిపోతాయో మీరు కేస్‌లో ఇన్సర్ట్ చేయగానే కేస్ మీద రెడ్ ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది. వన్స్ ఛార్జ్ అయినాక మీరు కేస్ ఓపెన్ చేయగానే వైట్ ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది. సో, ఇయర్ పాడ్స్ ఛార్జింగ్ టైం వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది నాకైతే. ఇంకొకటి స్టాండ్ బై టైం వచ్చేసి అరౌండ్ 1.5 డే వరకు స్టాండ్ బై టైం ఉంటది. అంటే మీ మొబైల్‌కి కనెక్ట్ చేసి వదిలేస్తే 1.5 డే వరకు కనెక్టివిటీలో ఉంటుంది. అంటే మీరు సౌండ్ ప్లే చేయకుండా ఉంటే. నేను అది టెస్ట్ చేశాను. 8 అవర్స్‌కి వచ్చేసి 20% ఆఫ్ ద బ్యాటరీ అనేది డౌన్ అయింది. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు క్వెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఎవరైతే చూసారో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే ఇది అన్నిటికంటే పైన చూపిస్తుంది. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.